అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ నాయక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి టాపిక్స్‌తో మీ ముందుకైతే వస్తా. నా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇక లైక్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. ఏంటి బ్రో ఇంత డేంజర్‌గా ఉన్నాడు రామ్ చరణ్ ఈ పోస్టర్‌లో? మొన్ననే చేయాల్సింది వీడియో. బిజీగా ఉండి చేయలేకపోయా. ఇప్పుడు చేస్తున్నా. బ్రో నిజంగా నాకైతే పిచ్చెక్కిపోయింది బ్రో. అల్లా ఉంది పోస్టర్. నిజంగా చాలా అంటే చాలా డేంజర్‌గా అయితే ఉంది. రంగస్థలంలో గడ్డం పెంచాడు. హెయిర్స్ అయితే ఉన్నాయి. కానీ, ఈ పోస్టర్‌లో మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉన్నాడు. అసలు ఆ గడ్డం విపరీతంగా పెంచేసి అవునా కదా! దాని తర్వాత మీసాలు, గడ్డం ఒక్కటే అంటే ఒక్కటైపోయాయి. దాని తర్వాత ఆ హెయిర్స్ విపరీతంగా జుట్టు పెంచేసి, ఆ జుట్టు మొఖం మీద పడుతుంటే, ఆ మొఖం మీద రక్తం మరకలు. దాని తర్వాత ముక్కులో ఒక కమ్మతర పెట్టుని అవునా కదా! దాని తర్వాత ఇక్కడ ఒక లోపల దొండేసుకొని దాని తర్వాత ఒక మ్యాచింగ్ షర్ట్ ఏసుకొని బ్లాక్ షర్ట్ చాలా అంటే చాలా డేంజర్‌గా ఉంది బ్రో. నిజంగా నాకు చాలా అంటే చాలా ఇష్టమైంది ఈ పోస్టర్. ఎప్పుడో 'త్రిబుల్ ఆర్' మూవీలో ఫస్ట్ ఫైట్ కొట్టేసి 'రామ్ చరణ్' అవునా కదా! లాఠీ వెనకాల పెట్టుకొని నిల్చుకుంటాడు చూడు. అవునా కదా! ఆ పోస్టర్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. దాని తర్వాత ఈ పోస్టర్ నాకు చాలా అంటే చాలా నచ్చింది. నేనైతే 'పెద్ది' మూవీ కోసం చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నా. దాని తర్వాత అంటే 27థ్ మార్చ్ 2026 రిలీజ్ కావాల్సిన మూవీ 1 మంత్ లేట్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. 30 ఏప్రిల్ 2026 అయితే రిలీజ్ అయితే అవుతుంది. అంటే కొంతమంది చెప్తా ఉండేదేమంటే మూవీ ఇంకా కొంచెం పెండింగ్ అయితే ఉంది. అందుకే 1 మంత్ ఇంకా లేట్ అయితే అవుతుందని కొంతమంది. లేదు లేదు పవన్ కళ్యాణ్ కోసం వాళ్ళ బాబాయ్ కోసం సాక్రిఫైస్ చేశాడు డేట్‌ని అని కొన్ని న్యూస్ అయితే వస్తున్నాయి. ఏది ఏమైనా ఫస్ట్ 'పవన్ కళ్యాణ్' మూవీ చూద్దాం. దాని తర్వాత 'పెద్ది' మూవీ చూద్దాం. అవునా కదా! దానికి ముందు 'ధురంధర్ టాక్సిక్' మూవీలయితే వస్తున్నాయి. ఇవి చాలా అంటే చాలా పెద్ద మూవీస్. అవును కదా! 2 పెద్ద మూవీస్ 'టాక్సిక్' 'యష్‌ది' దాని తర్వాత 'రణవీర్ సింగ్' 'ధురంధర్' ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. ఈ 2 మూవీస్ కాంపిటీషన్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా పెద్ద కాంపిటీషన్ అయితే ఉంటుంది. దాని తర్వాత 'ఉస్తాద్ భగత్ సింగ్' 'పవన్ కళ్యాణ్' సినిమా అయితే వస్తుంది. అంటే 'గబ్బర్ సింగ్' తర్వాత 'హరిశంకర్' ఏదైనా చేసాడా? 'పవన్ కళ్యాణ్‌తో' నాకు తెలిసి చేయలేదేమో అనుకుంటా. ఈ సినిమా అంటే 'గబ్బర్ సింగ్‌లో' ఎలా చూపించాడో మనకంతా తెలుసు. అవునా? ఫ్యాన్స్‌కి చాలా అంటే చాలా ఇష్టమైంది 'పవన్ కళ్యాణ్' యాక్టింగ్. ఈ సినిమాలో ఎలా చూపిస్తాడో మనం చూద్దాం. దాని తర్వాత 'రామ్ చరణ్' 'పెద్ది' మూవీ అయితే చూడాల్సి అయితే ఉంటుంది. చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాను బ్రో నిజంగా. ఇక దేని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. మీరు వెయిట్ చేస్తున్నారా లేదా 'రామ్ చరణ్' తర్వాత 'పవన్ కళ్యాణ్' మూవీ కోసం కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని టాపిక్స్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బై బై.